అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒకళ్ళు తేడాగా ఉంటారు, ఇద్దరు తేడాగా ఉంటారు. మీరేంట్రా మొత్తం ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారు అని ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది. అలాగా అసలు ఈ పార్టీలో మొత్తం తేడాగాళ్ళు ఉన్నారేంటి? లేకపోతే తేడాగాళ్ళు అందరూ కలిసి ఈ పార్టీలోకి వచ్చి చేరిపోయారు. వైఎస్ఆర్‌సీపీలో ఒకడు తర్వాత ఒకడు. అంటే ఆ తేడాగాళ్ళంటే మాట టైప్ తేడా కాదు. వీళ్ళు బాగా పెద్ద మగోళ్ళంట. పెద్ద మగోళ్ళని చెప్పి నేను మొత్తం తిప్పి చూపిస్తా. ఆ టైపు తేడాగాళ్ళు వీళ్ళు. అయిపోయింది. అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, న్యూడ్ కాల్స్ అయిపోయినాయి, సెకండ్ సెటప్లు అయిపోయినాయి, మళ్ళీ సైకిల్ రిపీట్ చేస్తున్నారు, మళ్ళీ న్యూడ్ కాల్స్. అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే బయటకు వచ్చేసింది. సో అలాంటిది ఇప్పుడు అధికారంలో లేరు. ఇంక ఈ 5 సంవత్సరాలు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎందరిది చూడాల్సి వస్తుందో ఏం అర్థం కాక పిచ్చెక్కేస్తుంది. ఈ వాటికి మీ టాపిక్ అర్థమైపోయి ఉంటుందిగా. రీసెంట్గా ఎమ్మెల్సీ అనంతబాబు ఇంతకుముందు మర్డర్ చేసి డెడ్ బాడీని అక్కడెక్కడ పాడేయండి పెట్టేసారు. కానీ అదేదో పాపం వాళ్ళకే పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం, మళ్ళీ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఎత్తుక్కుంటాం, ఎవరు చంపారా అని చెప్పి రోజుల తరబడి నెలల తరబడి ఆలోచించడం, మదన పడిపోవడం, ఇవన్నీ ఎందుకు, తీసుకెళ్ళి మనం ఇంటి దగ్గర పడేసి అవన్నీ నేనే చంపాను అని చెప్పేసి వచ్చేసి గొడవ ఉంటుంది, ఇంకా అక్కడితో అయిపోతే వాళ్ళకి ఏదో ఎంతో కొంత పడేద్దాం అనుకుని చెప్పి ఒక దళితుడిని చంపేసి పాపం వెళ్ళి డోర్ డెలివరీ చేస్తాడు. సరే పాపం ఇది మాత్రమే ఉందేమో ఆయనకి, సిరాగొత్తి చంపేస్తుంటాడేమో అంటే ఇప్పుడు అసలు ఎవరికో వీడియో కాల్ చేసి ఒక లేడీకి ఇంకా తెగ ముద్దులు పెట్టేస్తున్నాడు. తెగ ముద్దులు పెట్టేయడం స్క్రీన్కి, ఆఖరికి అంటే ఆ దరిద్రం మనకు చూసే అవకాశం ఉండదు కాబట్టి నెట్లో వీడియో అప్లోడ్ చేస్తే మొత్తం అది మార్పు చేయడం సంథింగ్ మాస్క్ ఏదో చేస్తారు కాబట్టి ఛానల్లో చూపించారు. అక్కడి నుంచి మనకి ఆ దరిద్రం మనం చూసే అవకాశం తప్పించారు. ఇంకా మొత్తం ఫ్యాన్ తిప్పాడట, జిప్పు తీసాడట ఎవరితోనూ. కానీ మరి ఆ దురదృష్టవంతులు ఎవరో కానీ ఆ వీడియో కాల్ న్యూస్ ఛానల్లో దాన్ని మాటికి టెలికాస్ట్ చేసి దాని మీద పెద్ద డిబేట్ పెట్టి లైవ్లో అనంతబాబుని కూడా పిలిచారు. ఎవడైనా కానీ నువ్వు దొంగతనం చేసేవా, లేదా నువ్వు ఈ తప్పని చేసేవా అంటే నేను చేశాను అంటాడు. అందరిలాగా ఈయన కూడా చచ్చా నాది కదా సమస్య లేదు, మార్ఫింగ్ చేశారు నాది, నా ఫోటో అన్నాడు. అది చూస్తే నేను చూసాను, నాకైతే అర్థమైపోతుంది అనంతబాబు అని, ఎవరు చూసినా అర్థమైపోద్ది. కానీ ఎవడైనా కానీ ఫస్ట్ అదే చెప్తాడు కదా, లాస్ట్ దాకా కూడా దాని మీద నిలబడతాడు. అలాగా ఇప్పుడు ఈయన ఒకటి తయారయ్యాడు. ఈయనకి ముందు జస్ట్ 15 రోజుల క్రితం అనమాట ఆ దువ్వాడ శ్రీనివాస్ బెల్లం వదిలేసి సెకండ్ పెట్టుకుని ఇంకా నాకు ఆవిడే కావాలి అని, ఆవిడేమో నాకు అతనే కావాలి అని చెప్పి మేమిద్దరం ఒకరి కోసం ఒకరం అని చెప్పి వాళ్ళు కొన్ని రోజులు చేశారు. ఇంకా దానికి ముందైతే ఇంకా చెప్పక్కలేదు. అసలు ముఖ్యంగా ఈ రాసలీలలు చూపించడాలు వీటిల్లో అసలు బాగా ఎక్కువగా ఈ మధ్య బాగా చూపించింది జనాలకి. అంటే ఇలాగా మరి ఇప్పి కాదు, విజయసాయి రెడ్డి గారు, ఆయన కూడా అసలు నేను కూడా ఇలాంటి విషయాలు ఏమాత్రం తీసుకోలేదు అన్నట్టుగా పాపం ఆల్రెడీ పెళ్ళైన ఒక అమ్మాయిని ఏదో ట్రాప్ చేశారని, ఆ అమ్మాయితో ఏదో బిడ్డను కూడా కన్నారని, ఇది కూడా కొన్ని రోజులు బాగానే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఆ విషయం ఇప్పుడు మరుగున పడిపోయింది, ఏమనేది తెలియదు. కానీ ఏదైనా కానీ అన్ని టైం బట్టి వస్తూ ఉంటాయి. అంబటి రాంబాబు అన్నయ్య అరగంట గంట అని చెప్పి సంజన సుకన్య అని పాపం వాళ్ళ అసలు ఆ పేర్లు చాలా ఫేమస్. వాళ్ళు ఎవరో అసలు ఎక్కడ ఉంటారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటుంటారు పాపం మా పేర్లు ఎంత ఫేమస్ చేసేది అని చెప్పి. సో అప్పుడు అయిపోయింది అంబటి రాంబాబు. దాని తర్వాత అవంతి శ్రీనివాస్, ఆయన కూడా సేమ్ ఇలాగే అరగంట అని చెప్పి అది అయిపోయింది. దాని తర్వాత ఎంపీ, ఏకంగా పార్లమెంట్ మెంబర్ గోరంట్ల మాధవ్, అతను కూడా సేమ్ మొత్తం ఇప్పేసి ఆ ఓటాన్ని, అవతారాన్ని, అవయవాల్ని మొత్తం చూపిస్తూ వీడియో కాల్ చేసి నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోయాడు. కానీ ఏదైనా కానీ మన జగన్ అన్న అప్పుడే అంబటి మీద, అవంతి మీద, గోరంట్ల మాధవ్ మీద ఏదైనా చర్యలు తీసుకోవడం, పార్టీని సస్పెండ్ చేయడం, పదవిని సస్పెండ్ చేయడం, ఇలాంటివి చేసుంటే పార్టీకి మైలేజ్ పెరిగేది, జగన్ అన్నకి క్రెడిబిలిటీ, ఆయన చెప్పినట్టుగా విశ్వసనీయత అది పెరిగేది. సో అలాంటి ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయనకి ఎంత వాళ్ళైతే అంత ఇష్టం, ఆయనకి ఎంత చూపిస్తే అంత నచ్చుతారు ఆయనకి. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి నడిచింది, ఇప్పుడు అలా నడవదు కదా, ఎవరికైనా ఇప్పి చూపించేస్తామంటే. సో ఇప్పుడు మరి ఏమవుద్దో చూడాలి. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో తెలీదు రాబో 5 సంవత్సరాల్లో. ఎందుకంటే ఇప్పుడు భయపడకుండా అందరూ బయట పెట్టేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పాపం చూపించిన వాళ్ళంతా నాదెప్పుడు బయటకు వచ్చేద్ది, నాదెవరు చూసేస్తారు, నాదెప్పుడు చూపించేస్తారు అని చెప్పి ఇంక భయపడతా కూర్చుంటుంటారు. ఏటో అసలు ఈ రాజకీయ నాయకులు ఏటో, ఈ పార్టీ ఏటో, అసలు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో అర్థమవట్లేదు. ఎంత భయపడతారు అసలు ఎవరైనా కానీ, మామూలు మనిషి. ఆ ముసలోళ్ళు మామూలుగా అయితే ఏడ్రా ముసలోడా అని మాట్లాడతారు, వీళ్ళని ఏడ్రా ఎత్తుపల్లోడా అని మాట్లాడతారు, ఏడ్రా కర్రీగా అని మాట్లాడతారు. అలాంటి వాళ్ళు డబ్బు ఉంది, పదవులు ఉందని చెప్పేసి వీళ్ళు ఏదో మన్మధుడిలాగా ఆడవాళ్ళంతా వీళ్ళంటే పడి చచ్చిపోతారు,
వీళ్ళని చూడడానికి వీళ్ళు చూపించడానికి అన్నట్టు వీళ్ళని తొందరగా ఏదో ఒకటి చేసేయండి రా బాబు, ఎందుకంటే చూడలేక సత్తనం. ఉంటాను, బాయ్.